నమస్తే. ప్రస్తుతం మనము హైదరాబాద్లోని బాగ్లింగంపల్లి శ్రీరామ్ నగర్ అనేటువంటి కాలనీలో ఉన్నాం. పగలంతా ఎండ కొడుతున్నది, రాత్రి అయితే హైదరాబాద్లో వర్షం దంచి కొడుతున్నది. కాలనీలన్నీ నీట మునుగుతున్నటువంటి పరిస్థితి, సముద్రాన్ని తలపించేలా కాలనీలు కనబడుతున్నాయి. ప్రధానంగా లోతట్టు ప్రాంతాలు అయితే పూర్తిగా జలమయం అవుతూ ఉన్నాయి. కనీసం ఆ కాలనీ వాసులు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఇళ్లలో నుంచి బయటికి రావాలంటే కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి మనం ఒకసారి చూసుకోవచ్చు. శ్రీనగర్కి సంబంధించినటువంటి కాలనీకి సంబంధించి ఈ కాలనీ మొత్తం కూడా బాగ్లింగంపల్లికి సంబంధించినటువంటి ఈ కాలనీ మొత్తం కూడా పూర్తిగా ఒక 2-3 గల్లీలు నీట మునిగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నాయి. మనం చూస్తున్నాము విజువల్స్లో. ఒకసారి అక్కడటువంటి బోరింగ్ కావచ్చు, లేకపోతే అక్కడటువంటి ఆ ఇల్లు కూడా పూర్తి స్థాయిలో వాటర్ వెళ్ళిపోయి లోపల ఉన్నటువంటి నిత్యావసర సరుకులతో పాటు ఎలక్ట్రికల్ వస్తువులన్నీ కూడా పూర్తి స్థాయిలో ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. మనం ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు కూడా వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్. మొత్తం కొంత డ్రైనేజ్ వాటర్తో పాటు మిగతా ఏదైతే వర్షానికి సంబంధించినటువంటి నీళ్లు ఉన్నాయో వర్షపు నీళ్లు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అక్కడి వరకు లాస్ట్ వరకు కూడా మనం చూసుకోవచ్చు. ఇట్లా దాదాపు ఈ బాగ్లింగంపల్లిలో ఉన్నటువంటి ఒక 2-3 కాలనీలు కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. స్థానికులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. వర్షం వచ్చిందంటే చాలు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ బ్రతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో రాష్ట్ర ప్రభుత్వం, ఇటు హైడ్రా, ఇటు జిహెచ్ఎంసీ ఇద్దరి సంయుక్తంగా కొంత ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు మునిగిపోతూ ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాల్లో మరి ప్రజల్ని కాపాడేందుకు కొంత ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లోతట్టు ప్రాంతాల నుంచి ఈ వర్షపు నీరుని కొంత ప్రత్యేకమైనటువంటి ఇంజన్లను పెట్టి ఆ మోటార్ల ద్వారా ఎప్పటికప్పుడు నీటిని బయటికి పంపించే ప్రయత్నం అయితే జరుగుతుంది. మనం చూస్తున్నాం. సో ఇటువంటి ఒక 4-5 మోటార్లు తీసుకొచ్చారు. ఈ 4-5 ఇంజన్ల ద్వారా ఇట్లాంటి కాలనీలో ఉన్నటువంటి వరద నీరునంతా కూడా బయటికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఈ పైప్ లైన్ అంతా కూడా ఇతర వేరే నాలాలోకి ఈ నీళ్లను పంపించేటువంటి ప్రయత్నం చూస్తున్నాం. మనం 2-3 మోటార్లను పెట్టారు. భారీ స్థాయి మోటార్లను పెట్టినటువంటి విజువల్స్ మనకు కనబడతా ఉన్నాయి. మనం చూసుకోవచ్చు. ఒకసారి భారీ స్థాయిలోనే ఇంజన్స్ ఉన్నాయి. సో ఒక అరగంటలోనే మ్యాక్సిమం ఆ నీటినంతా కూడా తోడి బయటికి పంపించేటువంటి అవైలబిలిటీ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇట్లా 2-3 గల్లీలు కూడా పూర్తి స్థాయిలో నిండిపోయినటువంటి పరిస్థితి నీటితో. సో ప్రధాన కారణం ఏంటంటే ప్రధానంగా ఈ గల్లీలన్నీ, ఈ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒక ప్రభుత్వ భూమిని కొంతమంది ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేసి నాలానంతా కూడా ధ్వంసం చేయడం. సో ఈ నాలా ఎప్పుడైతే కప్పబడిందో ఈ కాలనీలో నుంచి వచ్చేటువంటి వర్షపు నీళ్ళంతా కూడా మూసిలో కలుపుకోవడానికి కొంత ఇబ్బంది కలిగింది. ఆ నేపథ్యంలోనే సో ఒకసారి చూడవచ్చు, ఇదంతా కూడా నాలా, ఇదంతా కూడా మోరీ. మనకి ఈ మోరీ కనుక పర్ఫెక్ట్గా ఒకవేళ క్లియర్గా ఉంటే సో వస్తున్నటువంటి వర్షపు నీళ్ళంతా, వరద ఉధృతి అంతా కూడా స్ట్రేట్గా వెళ్ళి అక్కడటువంటి మూసికి సంబంధించిన కనెక్టివిటీ ఉన్నటువంటి నాలాలో కలిసేది, మూసికి సంబంధించిన ఆ కనెక్టివిటీ నాలాలో కలిసేది. కానీ ఎప్పుడైతే ఈ ప్రభుత్వ ల్యాండ్ని ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేసి ఇక్కడటువంటి డ్రైనేజ్ వ్యవస్థనంతా కూడా ఎప్పుడైతే ధ్వంసం చేసిరో సో అప్పటి నుంచి ఈ బస్తీలన్నీ చిన్న వాన పడినా కూడా నీటిలో మునిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక హైడ్రా కమిషనర్ రంగనాథ్ వచ్చారు. రంగనాథ్తో పాటు మరికొంతమంది అధికారులు వచ్చి సో ఇక్కడ ఉన్నటువంటి ల్యాండు ఇవాళటి వరకు కూడా ఈ ల్యాండు స్థానికులకు కూడా తెలియదు ఇది ప్రభుత్వ ల్యాండ్ అని. ఇది ఒక ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి ల్యాండ్గా అందరు భావించినప్పటికీ సో ఎప్పుడైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ వచ్చారో, రంగనాథ్తో పాటు ఇతర అధికారులు ఇక్కడికి వచ్చి తనిఖీ చేసినప్పుడు ఇది ఒక ప్రభుత్వ ల్యాండ్గా వాళ్ళు గుర్తించారు. ప్రభుత్వ ల్యాండ్ను కొంతమంది ప్రైవేటు వ్యక్తులు చాలా కాలం నుంచి కబ్జా చేసి దీనిలో కొంత నిర్మాణాన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. సో హైడ్రా కమిషనరు అదేవిధంగా అధికారులు వచ్చి దీన్ని పరిశీలించిన తర్వాత ఇది ప్రభుత్వ ల్యాండ్గా గుర్తించి ఇక్కడ ఒక బోర్డు కూడా మనకు రీసెంట్గా ఇవాళ బోర్డు పెట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. పబ్లిక్ నోటీస్ దిస్ ల్యాండ్ ఇస్ బిలాంగ్స్ టు ద గవర్నమెంట్ అని చెప్పేసి మనకు ఒక ల్యాండ్ పెట్టిరు. సో దానికి సంబంధించినటువంటి ఆ ప్రాంతాన్ని మనం చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించినటువంటి బోర్డును మనం చూస్తూ ఉన్నాము. ఈ బోర్డు ఇవాళ ఇక్కడ హైడ్రా కమిషనర్ రంగనాథ్ వచ్చి ఈ బోర్డుని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇదంతా కూడా ఇప్పటికే నాలాకు అడ్డుగా ఉన్నటువంటి ఏదైతే ఆ లోతట్టు ప్రాంతాల నుంచి రావాల్సినటువంటి నీళ్లకు అడ్డుగా ఉన్నటువంటి ప్రాంతానంతా కూడా జేసీబీతో మరి అక్కడటువంటి ముందుగా ఉన్నటువంటి వేరొక నాలాకి మూసీకి సంబంధించి కనెక్టివిటీ చేసేందుకైతే పూర్తి స్థాయిలో ఇక్కడ వర్క్ నడుస్తూ ఉంది. సో ఇది మొత్తం మీద అయితే మరి కొన్ని ప్రాంతాలు కొంతమంది కబ్జాకోరుల వల్ల కొన్ని నాలాలు కబ్జా చేయడం ద్వారా కొన్ని ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. అభం శుభం తెలియనటువంటి అమాయకులు ఆ వరద ఉధృతికి ఆ లోతట్టు ప్రాంతాల్లోనే వాళ్ళ జీవితాలని గడుపుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కనీసం తినడానికి తిండి లేక నిత్యావసర సరుకులు తడిసిపోయి బట్టలు, ఎలక్ట్రికల్ వస్తువులు ఇవన్నీ కూడా నీట మునిగి వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గతంలో మనం చూస్తున్నాం ఎల్బీ నగర్ కావచ్చు, లేకపోతే కేబీహెచ్పీ కావచ్చు, హౌసింగ్ బోర్డులో కొన్ని కాలనీలన్నీ కూడా నీట మునిగి చాలా ప్రాంతాల్లో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మనం చూస్తాం. బట్ హైడ్రా వచ్చిన తర్వాత కొంత
ఆ లోతట్టు ప్రాంతాలకు ఉపశమనం కలుగుతూ ఉంది. హైడ్రా వచ్చిన తర్వాత కొన్ని కబ్జాల నుంచి విముక్తి కల్పిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇట్లా చాలా ఏరియాలో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ప్రభుత్వ ల్యాండ్ని కబ్జా చేసి యథేచ్ఛగా నాలాల మీద మోరీల మీదనే వాళ్ళు నిర్మాణం చేపట్టడం వల్లనే లోతట్టు ప్రాంతాలకు వర్షపు నీరు వెళ్తుంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నట్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం, ఈ నాలా కబ్జా విముక్తి అయితే కలిగింది. మరి నాలాకు ఒక కనెక్టివిటీని ఏర్పాటు చేస్తూ ఇంకొక కాలువ అందిస్తూ ఉన్నారు. ఈ కాలువతో అయినా రేపు పడేటువంటి వర్షాల ద్వారా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడకుండా సాఫీగా వాటర్ వెళ్తుందా, లేకపోతే ఇంకేమైనా సమస్య వచ్చేటువంటి అవకాశం ఉందా చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, బాగ్లింగంపల్లి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.